హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం రెండవ సబ్జెక్ట్ అయినటువంటి క్లినికల్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. మీకు అందరికీ తెలుసు, ఇదే విధంగా సబ్జెక్ట్ 1 అనేటువంటి క్లినికల్ బయోకెమిస్ట్రీలో టోటల్ మనం సబ్జెక్ట్ని 50 వీడియోస్లో టీచ్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఆ 50 వీడియోస్లో ఏ క్లాస్ ఇంపార్టెంట్ అని మీకు తెలియజేసినాను. అంటే ఆ 50 వీడియోలలో కేవలం ఒక 20 వీడియోలు కనుక చూసినప్పుడు మనకు ఒక 20 మార్క్స్ కవర్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ రెండవ సబ్జెక్టు కూడా సబ్జెక్ట్ నెంబర్ 2 క్లినికల్ మైక్రోబయాలజీలో మొత్తము 43 వీడియోస్లో మనము 5 యూనిట్స్ ఉన్నాయి, 39 టాపిక్స్ ఉన్నాయి. వీటిని మొత్తము 43 వీడియోస్లో టీచ్ చేసినాము. అదేవిధంగా వీటికి సంబంధించి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసినాము. వీటికి సంబంధించి నోట్స్ కూడా అప్లోడ్ చేసినాము, టెస్ట్ కూడా మనం అప్లోడ్ చేసినాము. మరి 43 వీడియోల్లో ఏ వీడియోస్ని మనము ఎక్కువగా చూసినప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటాము. అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అన్ని క్లాస్ నెంబర్ 1 నుంచి క్లాస్ నెంబర్ 43 వరకు అన్ని వీడియోస్ని కనీసం ఒకసారైనా చూడాలి. అందులో ఏం సబ్జెక్ట్ డిస్కస్ చేసుకున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ రివిజన్ టైంలో కావచ్చు, లేకపోతే ఎగ్జామినేషన్ ముందు కావచ్చు, లేదా మళ్ళీ ఇంకొకసారి క్లాసెస్ వినేటప్పుడు వేటుమైన శ్రద్ధ పెట్టాలంటే ఇక్కడ నేను క్లియర్గా రాశాను. అంటే ఏ క్లాసెస్లో ఏ టాపిక్ ఉన్నదో మీకు అందరికీ తెలుసు. యూనిట్ వైజ్గా నేను విభజించినాను, టాపిక్స్ వైజ్గా కూడా విభజించి చెప్పినాను. కాబట్టి ఇక్కడ ఆ టాపిక్ ఏంటనే చెప్పడం లేదు, కేవలం క్లాస్ నెంబరే చెప్తున్నాను. మీరు డైరెక్ట్ ఏం చేయాలంటే ఆ క్లాస్ నెంబర్కి సంబంధించిన నోట్స్ ఓపెన్ చేయాలి, అదే క్లాస్ నెంబర్కి సంబంధించినటువంటి వీడియో ఓపెన్ చేయాలి. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి వీడియోని ఒకసారి చూడండి. చూస్తూ ఇందులో టాపిక్ ఏం అంటే దేనికి దానికైనా మీరు ఇండివిజువల్గా ఓపెన్ చేయొచ్చు. అంటే క్లాస్ నెంబర్ 2 చదివిన తర్వాతనే 3 చదవాలి, 3 చదివిన తర్వాతనే 4 చదవాలని రూల్ లేదు. మీకు ఇందులో ఏ టాపిక్ ఇంట్రెస్ట్ అనిపిస్తే, ఉదాహరణకు 43 నచ్చింది అనుకోండి, 43 డైరెక్ట్ వీడియో ఓపెన్ చేసేయండి. దేనికి దానికి ఇండిపెండెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అట్లా వీడియో ఓపెన్ చేయండి. 15 నిమిషాలు 20 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూడండి. చూసేటప్పుడు కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. నేను బోర్డు పైన రాస్తాను, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ అబ్రివేషన్ ఇంపార్టెంట్, ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్ అని నేను మీకు రాస్తాను. రాసిన అన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత అదే క్లాస్, ఉదాహరణకు 43 క్లాస్ చూస్తున్నారు, క్లాస్ వీడియో చూసిన తర్వాత వెంటనే క్లాస్ నెంబర్ 43 నోట్స్ ఓపెన్ చేయండి. నోట్స్ 5 పేజీలు ఉండొచ్చు, 15 పేజీలు ఉండొచ్చు, 20 పేజీలు ఉండొచ్చు, ఎన్ని పేజీలైనా ఉండొచ్చు. అప్పుడు ఆ నోట్స్ మొత్తం ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అంటే చదువుతూ ఉండాలి, లైన్ బై లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్ చదువుకుంటూ పోవాలి. బట్ అదంతా కూడా రాసుకోవద్దు. రాసుకుంటూ కొన్ని వందల పేజీలు అవుతుంది. మీరు దాన్ని చదువుతూ అందులో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, అంటే మనం ఇంతకుముందు వీడియో చూసినప్పుడు పేపర్ మీద నోట్ చేసుకున్నాం కదా, అదే పేపర్లో మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని అడిషనల్గా దొరుకుతాయి మనకి పాయింట్స్. అంటే వీడియో చూసినప్పుడు ఒక 5 పాయింట్లు దొరికినాయి అనుకోండి, నోట్స్ రాసుకునేటప్పుడు ఇంకొక 5 పాయింట్లు దొరుకుతాయి. అప్పుడు ఆ 10 పాయింట్లతోని ఒక పేపర్ మీద రాసుకుంటే ఈ క్లాస్ కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆ పేపర్లో ఏమేమి పాయింట్స్ రాసుకున్నారో ఒకసారి చదువుకోండి. చదువుకొని మళ్ళీ ఏం చేయండి అంటే ఆ పేపర్ని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకొక వైట్ షీట్ తీసుకొని ఎంతవరకు ఇప్పుడు నేను విన్నది ఎంతవరకు గుర్తుంది, రాసింది ఎంతవరకు గుర్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం. కానీ మీకు మీరే ఓన్గా, ఎవరు మీకు టెస్ట్ పెట్టే వాళ్ళు ఉండరు కదా, కాబట్టి మీకు మీరే ఓన్గా ఈ రాసిన 10 పాయింట్లు ఎన్ని పాయింట్లు నాకు గుర్తున్నాయి యాజ్ ఇట్ ఈస్గా పేపర్ మీద నోటికి చూడకుండా రాయండి. ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మీకు ఎక్కువ కాలము గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఏ బిట్ అడిగినా డైరెక్ట్గా వెంటనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఆ విధంగా ఈ యొక్క 20 వీడియోలు మీరు అధ్యయనం చేయాలి. ఇక్కడ టాపిక్స్ నెంబర్ నేను క్లాస్ నెంబర్ క్లియర్ చెప్తున్నాను. క్లాస్ నెంబర్ 2, క్లాస్ నెంబర్ 3, క్లాస్ నెంబర్ 4 ఈ 3 వీడియోలు చూడాలి. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 8, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 10, క్లాస్ నెంబర్ 11, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 14, క్లాస్ నెంబర్ 16, క్లాస్ నెంబర్ 17, క్లాస్ నెంబర్ 18, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 21, క్లాస్ నెంబర్ 22, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 26, క్లాస్ నెంబర్ 27, క్లాస్ నెంబర్ 28, నెక్స్ట్ క్లాస్ నెంబర్ 31, క్లాస్ నెంబర్ 32, నెక్స్ట్ 35, 41 అండ్ 43. మొత్తం చూడండి, ఓన్లీ 20 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని చూడడం వల్ల మనకి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుందంటే మనకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదటి సబ్జెక్ట్ ఏమో మనకు క్లినికల్ బయోకెమిస్ట్రీ, రెండో సబ్జెక్ట్ ఏమో మైక్రోబయాలజీ, మూడో సబ్జెక్ట్ ఏమో ప్యాథాలజీ. అంటే మనకి 80 మార్క్స్ ఉన్నాయి సిలబస్లో. మనకి ఎగ్జామినేషన్ పేపర్ 80 మార్క్స్కి వస్తుంది అనుకుంటే సాధారణంగా ఒక సబ్జెక్ట్ నుంచి ఎన్ని రావడానికి ఛాన్స్ ఉంటుంది? తక్కువలో తక్కువ 20 నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ చూసినా 20 to 30 వస్తాయి. అంటే ఏ సబ్జెక్ట్లో నుంచి అయినా అట్లీస్ట్ 20 మార్క్స్ అయితే రావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. మరి ఆ 20 మార్క్స్లో
ఇక్కడ రెండో సబ్జెక్ట్ క్లినికల్ మైక్రోబయాలజీ చేసినప్పుడు 20 మార్క్స్ అపియరెన్స్ అంటే రావాలంటే అంటే ఈ 20 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మనము ఐడెంటిఫై చేయాలంటే ఈ టాపిక్స్ ఇంపార్టెంట్. ఈ 20 టాపిక్స్ కనుక మీరు చదివినట్టయితే ఖచ్చితంగా కనీసం 15 ప్రశ్నలైనా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్లో నుంచి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 20 ప్రశ్నలలో కనీసం 15 అని వస్తాయి. ఇప్పుడు చూడండి, అదేవిధంగా బయోకెమిస్ట్రీ కూడా చెప్పినాను నేను మీకు. 15 ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, ఇందులో ఒక 15 ప్రశ్నలు వచ్చినాయి, ఇందులో 10 అంటే 45 మార్క్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. 80 మార్క్స్ కనుక మీరు 45 తెచ్చుకున్నట్టయితే తప్పనిసరిగా మీరు ఎగ్జామినేషన్ సంబంధించిన సెలెక్టెడ్ 1:2 లిస్ట్లో కానీ 1:3 లిస్ట్లో కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్లాసెస్ ఏవైతే శ్రద్ధగా 1-2 సార్లు చూడండి, 1-2 సార్లు నోట్స్ చదువుకోండి, 1-2 సార్లు మీరు నోట్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. వితౌట్ రైటింగ్ ప్రాక్టీస్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ కాలేదు, ఊరికైనా చదువుకుంటా పోతాను నాకు పరీక్ష దానిగా గుర్తుంటాయి అంటే గుర్తుండే, ఎవరికి కూడా గుర్తుంటాయి. ఈరోజు చదివింది 48 అవర్స్లో ఎవరమైనా మర్చిపోతాము. కాబట్టి రివిజన్ 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 అనేది చాలా ముఖ్యం. ఈ 20 వీడియోస్ని ఒకసారి చూడండి, అర్థం కాకపోతే రెండోసారి చూడండి. నోట్స్ కూడా వెరీ డీటెయిల్డ్ నోట్స్ ఉంది మన దగ్గర. ఆ డీటెయిల్ నోట్స్ కూడా 1-2 సార్లు చదువుకోండి. వీడియోస్ అన్ని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియోస్ మాత్రం 2 సార్లు 3 సార్లు చూసినప్పుడు మాత్రమే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నోట్స్ రాసుకోవాలి, రివిజన్ చేయాలి. అట్లా చేసినప్పుడు కనీసం 20 క్వశ్చన్లు వచ్చే దగ్గర మనకు తక్కువ 15 క్వశ్చన్లు డైరెక్ట్ మనకు చదివినటువంటి రావడానికి అవకాశం ఉంటుంది, మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. సో దీంతో మనకి క్లాస్ నెంబర్ సబ్జెక్ట్ 2లో క్లినికల్ మైక్రోబయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నాం 20 అనేది కంప్లీట్ అయింది. సేమ్ ఇదే విధంగా మనకి ఇంకొక వీడియో కూడా చేసిన నేను సబ్జెక్ట్ 1 మనకు క్లినికల్ బయోకెమిస్ట్రీ సంబంధించింది. ఆ వీడియో కూడా చూడండి, అందులో కూడా సేమ్ ఇదే విధంగా చెప్పినాను. ఆ వీడియో నెంబర్స్ కూడా నోట్ చేసుకొని ప్రిపరేషన్ అవ్వండి. ఇది రెండో వీడియో. నెక్స్ట్ మూడో సబ్జెక్ట్ మనకు ప్యాథాలజీ ఉంటుంది. ప్యాథాలజీలో కూడా ఇదే విధంగా యూనిట్స్ అన్ని టాపిక్స్ అన్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఇంపార్టెంట్ టాపిక్స్తో ఒక వీడియో చేస్తాను. ఈ మూడింటి శ్రద్ధగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 80 మార్కులకు మీకు 45 నుంచి 50 మార్కులు తక్కువ మన యొక్క క్వశ్చన్స్ అపేర్ అవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్ని నోట్ చేసుకొని ఈ సీరియల్ వైజ్గా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్.